హలో గాయ్స్, ఎలా ఉన్నారు? సో ఈరోజైతే నేను క్రిస్మస్ గ్రీటింగ్ కార్డ్ని చూపించబోతున్నాను. సో ముందుగా మీకు ఎలాంటి సైజ్ అయినా పర్లేదనమాట. ఇలా రెక్టాంగులర్గా ఉండాలి. అంటే ఫోల్డ్ చేసినప్పుడు మన గ్రీటింగ్ కార్డ్లో రావాలి కాబట్టి ఇలా 2 కలర్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు నేనైతే రెడ్ కలర్ పేపర్ని 20x13 సెంటీమీటర్స్ అయితే తీసుకున్నాను. దానికి 2 సెంటీమీటర్స్ తక్కువ చేసి వైట్ కలర్ పేపర్ అయితే 18x11 సెంటీమీటర్స్ అయితే తీసుకున్నాను. మీరు ఎలా తీసుకున్నా కూడా ఒక 2 సెంటీమీటర్స్ తగ్గించి లోపల పేపర్ కొలత తీసుకోండి అనమాట. సో ఇప్పుడు ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు నేను లోపలైతే ఇలా డెకరేట్ అయితే చేస్తున్నాను స్కెచ్ పెన్స్తో. సో ఇలా మధ్యలో వాటికైతే నేను ఒకటి ఎల్లో కలర్ హార్ట్స్ అయితే ఇలా వేస్తున్నాను. అండ్ మళ్ళీ ఆ రెండింటి మధ్యలో ఉన్న గీతకి స్టార్ అయితే వేస్తున్నాను రెడ్ కలర్ స్కెచ్తో. అది అయిపోయిన తర్వాత కింద మేరీ క్రిస్మస్ అని రాస్తున్నాను. ఇక్కడ నేను ఇప్పుడు 5x ఎంత ఉంటుందబ్బా A4 సైజ్ పేపర్ 15 అనుకోండి, 5x15 సెంటీమీటర్స్ గల పేపర్ తీసుకొని ఇలా అయితే ఫోల్డ్ చేస్తున్నాను. ఎలా ఫోల్డ్ చేస్తున్నానో అలా ఫోల్డ్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఇంకా నేను స్లోగా చూపిస్తున్నాను. ఫోల్డ్ చేసిన తర్వాత కార్నర్స్కి ఒక V షేప్లో కట్ చేయండి. నేను ఇక్కడ చేస్తున్నాను కదా, సో అలా కట్ చేయండి. చూసారా, ఇలా కట్ చేసినప్పుడు యారో మార్క్ లాగా రావాలన్నమాట. ఇప్పుడు గ్రీన్ రెడ్ దానికంటే కొంచెం సైజ్లో తక్కువ ఉండాలన్నమాట. అంటే అది 5 సెంటీమీటర్స్ తీసుకుంటే ఇది 4 సెంటీమీటర్స్, ఆ తర్వాత 3, 2, 1 అలా తీసుకోవాలి. ఆపోజిట్ కలర్స్లో ఇలా రెడ్ గ్రీన్ తీసుకున్నాను నేను. సో ఇది 3, 2, 1. అండ్ ఇప్పుడు ఇది 5 సెంటీమీటర్స్ గల రెడ్ దాన్ని నేను ఫస్ట్ కింద అయితే ఇలా అతికిస్తున్నాను. ఇంకా అలానే సైజ్ వైజ్గా ఇలా పైకి అయితే అతికేయాలి. అలా అన్నీ అతికించిన తర్వాత మీ ఫింగర్ సహాయంతో వాటిని ఫస్ట్ ఇలా గట్టిగా పట్టుకోండి. ఆ తర్వాత గ్లూ వేసి ఇలా పట్టుకొని గ్రీటింగ్ కార్డ్ అనేది క్లోజ్ చేసేయండి అనమాట. కాస్త గట్టిగా అంటే ఆరల్ల కదా, ఇలా ఓపెన్ చేస్తే మనకు క్రిస్మస్ ట్రీ అనేది వస్తుంది. అండ్ కింద నేను అట్లా అయితే గీస్తున్నాను. నేను క్రిస్మస్ ట్రీ పైన ఒక స్టార్ అయితే వేస్తున్నాను. మనకి ఇప్పుడు లోపల పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా బయట వచ్చేసి ఇవి నేను ఆల్రెడీ వాడి యూస్ చేసి పడేద్దామని చూసేలోపు మళ్ళీ ఏదో ఐడియా వచ్చి ఉంచుకుందాం, మాకే పని వస్తుందని చెప్పి ఇలా ఉంచుకున్నాను అనమాట. ఇప్పుడు ఇవి పనికొస్తున్నాయి. సో బర్త్డేస్కి బెలూన్ కట్టి ఇలా డెకరేట్ చేస్తారు కదా, అలా అయితే ఆ మోడల్లో చేద్దామని చెప్పి ఉంచుకున్నాను. సో అలా ట్రయాంగిల్ షేప్లో అయితే కట్ చేసి ఇలా వైట్ కలర్ థ్రెడ్ని అయితే ఈ రకంగా కట్టి నేను కట్ చేసిన ట్రయాంగిల్స్ అనేవి ఇలా ఉంచి గమ్ వేసి అతికిచ్చేసాను అనమాట. సో డెకరేషన్ పర్పస్ కోసం ఇవి అయితే అతికిస్తున్నాను. అండ్ నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్న ఒక ఫ్లవర్ని ఇక్కడ అతికిస్తున్నాను. సో ఇక్కడ కూడా అంతే, మేరీ క్రిస్మస్ అని రాస్తున్నాను. ఇది ఒక్కదాంతో మన గ్రీటింగ్ కార్డ్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. Hey, this is our greeting card.